ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా వాడికి? వాడి కాలేజ్ ఫ్రెండ్ని కలవాలని అడుగుతున్నాడు. ఇంకా అంతే మేడం. పేరేమైనా చెప్పాడా? కేఎస్ కుమార్ ఐపీఎస్. నీకు గుర్తుందా ఇదంతా ఎప్పుడు మొదలైందో? ఈ బుజ్జిముండని ఎవడు కనిపెట్టాడో గుర్తుందా? గుర్తుంది, నేనే కనిపెట్టాను. దానివల్ల నాకు పేరు పరపతి కూడా వచ్చింది. బోర్ కొడుతుంది. టెక్నికల్ ఇచ్ ఐ బిలీవ్. పాట పెట్టండి అమ్మా. ఇదేం క్లబ్ కాదు, నువ్వు అడగగానే సాంగ్స్ పెట్టి నువ్వు డాన్స్ చేస్తుంటే చూస్తూ నుంచోడానికి. వీడి ప్రాణం కంటే ఎక్కువ. మావా, నీ కళాఖండాన్ని త్వరగా కంట్రోల్లో పెట్టుకో, లేదంటే 3 సెకండ్లలో అది 2.0గా మారి ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అది మీరు అనుకుంటున్న 2 రోజుల్లో కాదు, 2 గంటలు. నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత మీ ఇష్టం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 నౌ. మ్యామ్, వైరస్ స్పీడ్ పెంచింది. అది 20x స్పీడ్లో అన్ని వెబ్సైట్స్ని హ్యాక్ చేస్తుంది. లైక్ గవర్నమెంట్ వెబ్సైట్, స్టాక్ మార్కెట్స్. వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఇంకెంత టైం ఉంది మనకి? మ్యాక్స్ 2 hours ఉంది మ్యామ్. సార్, వైరస్ స్పీడ్ పెరిగింది సార్, ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఏమైందిరా? కింగ్ ఆఫ్ హ్యాకర్స్, ఏదో జై. మీ వాళ్ళు అడుగుతున్నారుగా, ఏదో జై. ప్లీజ్ కంట్రోల్ సార్, అర్థం చేసుకోండి సార్. మీరు ఒక కాదు ఐఏఎస్ సార్. ఆఫీసర్ అయ్యి ఉండి ఇలా Please, sir. చేయడం కరెక్ట్ కాదు Sir, సార్. ప్లీజ్ సార్. ఈ వైరస్ ఇంకా 2 minutes లో ఆపకపోతే మన ఎకనామీ మొత్తం సర్వనాశనం అవుతుంది సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. మిమ్మల్ని గొర్రెలనంలో ఎలాంటి తప్పు లేదు. చెయ్యగలిగేవాడు ఎలా ఉంటాడు, చెయ్యలేని వాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోలేని మీరు ఇంకా ప్రజల్ని ఎలా కాపాడతారా? మీరే ఇలా ఉంటే ఇంకా ప్రజలెంత ఇంకా నిస్సహాయ స్థితిలో ఉన్నారో. సరే, ఇదంతా కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇప్పటివరకు జరిగిన కథల్లో నీతి ఏంటో తెలుసా? పని తెలిసిన వాడికి అధికారంతో పని లేదు, అదే తెలియని వాడి చేతిలో అది ఉన్నా ఉపయోగం లేదు. మీరు రక్షకుడు అనుకుంటున్న వీడు నిజానికి ఒక రాక్షసుడు. నమ్మిన వాళ్ళ సంపదను దోచుకునే దొంగ. వీడు చేసిన తప్పులు తప్పించుకోవడానికి మనుషుల ముఖాలు ముసుగులుగా వాడుకుంటాడు. వీడు ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన ముసుగుని సరే, ఇదంతా వదిలేద్దాం. ఇప్పటి వరకు నాకు లైఫ్లో ఒకే ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. ఒక అన్వర్తి క్యాండిడేట్కి హెల్ప్ చేశానని. అందుకే ఇది యాక్టివేట్ చేశా. ఇప్పుడు నా పని అయిపోయింది. వాడి నిజస్వరూపం బయట పెట్టేశా. వాడు చేసిన తప్పులు, వాడి లాంటి వాళ్ళ వ్యవహారాలన్నీ ఈ సిస్టంలో ఉన్నాయి మేడం. వాళ్ళని అరెస్ట్ చేయండి, నాకు అంతే చాలు. బాయ్. సార్, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. మిమ్మల్ని అరెస్ట్ చేయాలి.